గుడ్ మార్నింగ్ తల్లి, నా బంగారమే. గుడ్ మార్నింగ్ రాజులు. దా దా నా దగ్గరికి వచ్చి దాలి దాలి దాలి. ఓన్లీ తల్లి, నా బంగారు నవ్వు లేదే, చిన్ని నవ్వు లేదే, నా చిన్ని నవ్వులు కోట్లు బంగారం లేదే. దా బయటికి పోదామా, నానబడ్జుంటారు. ఆల్మోస్ట్ డైలీ ఇలాగే నడుస్తుంది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లైక్ 24 hours చిన్నోడితోనే అయిపోతుంది అనమాట. ఆబ్వియస్లీ ఇంకా పిల్లలు అంటే ఇలాగే ఉంటుంది కదా, అందువల్ల నేను వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోతున్నాను. ఆల్మోస్ట్ ఇంకా డైలీ సేమ్ రొటీన్ ఉంటుంది. అండ్ ఏదైనా కుకింగ్ కానీ, ఏదైనా నేను నార్మల్గా బ్లాగ్స్ ఇలా చేస్తాను, ఏదైనా కుకింగ్ రెసిపీస్ కానీ, లేకపోతే ఏమైనా స్కిన్ కేర్ కానీ ఏమైనా చేసినప్పుడు కానీ, లేకపోతే డే ఇన్ మై లైఫ్ నార్మల్గా షూట్ చేస్తాను. బట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో నా డే ఎలా గడుస్తుందంటే, వీడు ఇలా లేస్తున్నాడు, నేనేదో కొంచెం రాత్రి సరిగ్గా నిద్రపట్టక అలా కొంచెం డ్రౌజీగా ఉంటుంది నాకు. సో ఓకే, వీడు మళ్ళీ ఫీడ్ చేసి పడుకోబెడతాను. వాడు ఒక 10 minutes పడుకుంటాడు. ఆ టైంలో నేను బ్రష్ చేసి, వాష్రూమ్ చూసుకొని, స్నానం చేసి, మళ్ళీ వంట ఏదైనా చూసుకొని, టిఫిన్ చేసి, ఇవన్నీ చేసేసరికి అందులో ఒక్క పావు గంట పని చేసేసరికి లేచిపోతాడు అనమాట. మళ్ళీ వస్తాను, వాడికి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. గబగబా నేను ఫోన్ తీసుకొని కెమెరా ఆన్ చేసి చేయడానికి కూడా నాకు అసలు కుదరట్లేదు అనమాట. అందువల్లనే నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేయట్లేదు. సో షార్ట్స్లో అడుగుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో కూడా పర్సనల్ డిఎమ్స్ చేస్తున్నారు, ఏమైంది, హెల్త్ బాగాలేదా, ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, ఎందుకు ఇంత గ్యాప్ ఇస్తున్నారు అని చెప్పేసి. సో నాకైతే ఈ చిన్నోడు అస్సలు నన్ను చేయనివ్వట్లేదు. సో సింపుల్గా నేను ఏంటంటే ఓకే, వీడి టైం వీడికి ఇచ్చేద్దాం అన్నట్టుగా నేను ఇది అవుతాను అనమాట. బట్ ఒక రకంగా మైండ్లో అలా తిరుగుతుంది, అమ్మో వీడియోస్ చేయట్లేదు. ఎందుకంటే వర్క్ అనేది కొంచెం బెటర్ ఉంటుంది కదా మాకు, అందువల్ల అని చెప్పేసి. చక్కెర పొంగల్ చూద్దాం. ఆల్రెడీ రాసుకొని ఉంటాం కదా మనం. చక్కెర పొంగలి అమ్మ మర్చిపోయింది, చెప్పేస్తాడు రెసిపీ. నువ్వు పుట్టాక చాలా వరకు మర్చిపోయింది చిచ్చు అమ్మ. అన్ని జాయింట్ బిర్యానీలే ఉన్నాయి ఎక్కువ. గీ రోస్ట్, బీరకాయ పచ్చడి, గుత్తొంకాయ, చికెన్ జాయింట్ బిర్యానీ, మాట్లాడకూడదు, కొరియల్, మద్రాసి సాంబార్, మ్యాంగో కోకోనట్ పచ్చడి, మటన్ పులావ్, చంపారన్ చికెన్ బిర్యానీ. ఇది మెనూ చూసి తెలిసిపోతుంది. ఇందులో అన్నీ ఉన్నాయన్నమాట. ఇందులో ఒకసారి చూడు. ఉండే రాజు ఉండమ్మా. చక్కెర పొంగలి ఈరోజు స్పెషల్. చక్కెర పొంగలి, గోంగూర పులిహోర, అండ్ వీలైతే కొబ్బరట్టు వేసుకుందాం ఈరోజు. నువ్వు తినకూడదు కొబ్బరట్టు అప్పుడే, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి చక్కెర పొంగలికి పెసరపప్పు వేపి, బియ్యం పెసరపప్పు కుక్కర్లో పెట్టుకొని చిన్నోడికి ఫుడ్ ప్రిపేర్ చేసేసి ఫుడ్ తినిపించాలన్నమాట. ఆ తర్వాత ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. గోంగూర ఉడకబెట్టుకోవాలన్నమాట. ఏంటే అలా చూస్తున్నారు? నీళ్ళు ఎంతని చేస్తా. వ్లాగ్స్ పెట్టట్లేదు అంటున్నారు కదా. చిన్నోడే వ్లాగ్స్ పెట్టద్దమ్మా నాతో ఉండు అంటున్నాడు కదా. చెప్పు, నీ వల్లేనా వ్లాగ్స్ పెట్టట్లేదు నేను? నీ వల్లేనా? ఎప్పుడు ఇలా ఎత్తుకొని ఉండాలన్నమాట వీడిని. ఎప్పుడు 24 hours ఇలా ఎత్తుకొని ఉండాలి. అమ్మకు అంటుకొని ఉంటాడు. ఈరోజు యాక్చువల్గా జగన్నాథ స్వామి పండుగ అనమాట. ఆ రోజు తీసిన వీడియో ఇది. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే గోంగూర పులిహోర అండ్ ఆల్సో చక్కెర పొంగలి చేద్దాం అనుకున్నా, అండ్ కొబ్బరిట్టు కూడా వేద్దాం అనుకున్నాను. సో ఇది అందుకని చెప్పి చక్కెర పొంగలి ఉందా లేదా అని చెప్పి బుక్లో ఎత్తుక్కుంటున్నాను. ఆల్రెడీ నేనైతే
నార్మల్‌గా ఫోన్‌లో మనం చక్కెర పొంగల్ రెసిపీస్ ఏ రెసిపీ కావాలన్నా మనకి ఈజీగా దొరికిద్ది. కాకపోతే నేను ఒక సర్టెన్ వేలో చేసుకుంటాను గదా! అది ఉందేమోనని చెప్పేసి ఫస్ట్ బుక్‌లో చెక్ చేసుకుంటాను. ఇన్ కేస్ అది లేకపోతే అప్పుడు కొంతమందిని మనం ఫాలో అవుతాం కదా! వాళ్ళ రెసిపీస్ ఫాలో అవుతాం గదా! సో, వాళ్ళవి ఏమైనా చూసి దాన్ని బట్టి నేను చేస్తాననమాట. సో, వీడు నన్ను అస్సలు వెళ్ళనివ్వట్లేదు ఇక్కడ. అండ్ నా నైట్ డ్రెస్ చూసారా? ఇది నేను కొరియన్ నైట్ డ్రెస్ అని చెప్పేసి మీషోలోనే కొన్నాను. చాలా కంఫర్టబుల్‌గా ఉంది. నాకు టైట్‌గా పట్టినట్టుగా మీకు కనిపిస్తుంది గానీ, నాకు చాలా లూజ్ ఉంది ఇది. అండ్ ఆల్సో చాలా కంఫర్టబుల్ ఉంది. స్కిన్ ఫిట్ అనమాట. స్కిన్ ఫిట్ లాగా ఉంది నైట్ డ్రెస్. చాలా బావుంది. చాలా స్మూత్ ఉందనమాట. నేను ఆల్రెడీ వీడియో చేశాను నేను. మీరు నా రీసెంట్ వీడియోస్ చూస్తే మీకు కనిపిచ్చిద్ది. సో, నన్ను అస్సలు వీడు వెళ్ళనివ్వట్లేదనమాట. నన్ను అంటుకొనే ఉంటాడు. ఎత్తుకొనే ఉండాలనమాట. అస్సలు అలవాటు చెయ్యట్లేదు నేను. కాకపోతే నన్ను చూసిన వెంటనే కంపల్సరీ నా మీదకి ఎక్కాలనమాట. కొండ మీదకి ఎగిరినట్టు ఎక్కుతా ఉంటాడు. సో, ఇలాగా వీడితో గడిచిపోతుంది ఇంక రోజంతా గూడా. అందువల్ల నాకు పెద్దగా ఏమీ పెట్టబుద్దెయట్లేదు. పెట్టాలి అనేది గూడా రావట్లేదనమాట. సో, ఇక్కడ అయితే ఈరోజు గోంగూర పులిహోర చేశాను కదా! గోంగూర పులిహోర ఫస్ట్ టైం చేశాను ఫ్రెండ్స్. చాలా బా వచ్చింది. నేను బేసిక్‌గా గోంగూర పులిహోర చాలా ఫేమస్ మన సైడ్. కాకపోతే నేను ఎందుకు ట్రై చేయలేదంటే పులిహోర అనేది వేడి. దట్టు గోంగూర కూడా వేడి. ఆ 2 కలిపి ఇంక చాలా ఓవర్ హీట్ వచ్చేస్తాయి అని చెప్పేసి నేను ఇప్పటి వరకు ఎప్పుడూ ట్రై చేయలేదు. బట్ ఎందుకో ఈరోజు గోంగూర కొంచెం ఉంది. పులిహోర కూడా తినాలనిపించింది. సో, కొంచెం ఫెస్టివల్ కదా అని చెప్పి దీపం పెట్టుకొని కంప్లీట్ ప్యూర్ వెజ్ కాబట్టి చేద్దామనే కాన్సెప్ట్‌లో. అండ్ దాని తర్వాత ఫస్ట్ అయితే రైస్ పెట్టేసాను కుక్కర్‌లో. హాఫ్ గ్లాస్ రైస్ పెట్టాను. మా ఇద్దరికే కదా అన్నట్టుగా. అండ్ పులిహోర ఎప్పుడైనా చేసుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా చేసుకుంటాను. ఎందుకంటే తర్వాత రుచి కూడా బావుంటుంది. అండ్ ఆల్సో పులిహోర కొంచెం ఎక్కువ లాగుతదనమాట ఇంట్లో. సో, దాన్ని బట్టి మిట్టుగాడు ఉంటే మిట్టుగాడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఏంటో రోజు వాడు ఉంటే బావున్ను, వాడు ఏం తిన్నాడో ఏంటో ఇలా ఉంటది. సో, ఎక్కువ వాడి వైపు లాగుతా ఉంటదనమాట. చాలామంది అనుకుంటారు ఎందుకు వేసేశారు హాస్టల్‌లో. నేను హాస్టల్‌లో వేసినప్పటి నుంచి లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇదే కామెంట్లు. ఇంకోటేంటంటే ఒకరిని హాస్టల్‌లో వేసి ఇంకొకళ్ళని కనడం ఏంటో అనేది కూడా ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకి క్లియర్‌గా అర్థమైతది. నేను వాడిని హాస్టల్‌లో వేసిన తర్వాత అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కన్సీవ్ అయ్యాను నేను. సో, అదంతా వీడు హాస్టల్‌లో వేయడం వల్ల కన్సీవ్ అనేది రాంగ్ పర్సెప్షన్ అనమాట. సో, అది అర్థం చేసుకునే వాళ్ళకి మూర్ఖంగా కామెంట్స్ చేసే వాళ్ళకి మనం ఏం చేయలేము. సో, అదలా పక్కన పెట్టాను. రీసెంట్‌గా వచ్చిందనమాట కామెంట్ అందుకని చెప్తున్నాను. సో, అది కంఠం గురించి హాస్టల్‌లో వేయడం అనేది చాలా మూర్ఖత్వం కదా! అలాగేం గాదు. మేమసలు 1 కిడ్డే అంటే మిట్టుగాడు కొంచెం హెల్త్ పరంగా అండ్ ఆల్సో డిసిప్లిన్ పరంగా హాస్టల్‌లో వేద్దామని వేసాము. సో, అలా అనుకోలేదు సెకండ్ కిడ్ గురించి. సో, అది ఆ స్టోరీ అంతా మీకు తెలిసిందే. నేను మళ్ళీ రిపీట్ చేద్దాం అనుకోవట్లేదు. ఎందుకంటే మీకే బాగా బోర్ కొట్టిద్ది. సో, అదలా పక్కన పెట్టేస్తే ఇక్కడైతే నేను పెసరపప్పు ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం రైస్ వేసుకొని హాఫ్ గ్లాస్ పెట్టేసుకున్నాను కుక్కరు. అండ్ ఆ తర్వాత ప్యాన్‌లో ఇది పులిహోర కోసము ఒక ప్యాన్‌లో ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు వేసి ఆవాల పొడి చేయడానికనమాట అది. చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత గోంగూర కూడా ఉడకబెట్టేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ మిక్సీలో ఏం చేస్తున్నానంటే కొబ్బరి కూర చేస్తున్నాను. కొబ్బరట్టు వేసుకుందామని. మా సైడ్ ఏంటంటే జగన్నాథస్వామి పండక్కి కొబ్బరికాయలు కొడతాం కదా! ఎక్కువ కొడతాం కొబ్బరికాయలు. జగన్నాథ స్వామి రథం వస్తది కదా! వీధులు తిరుగుతది కదా! అప్పుడు ఆ కొబ్బరికాయలు కొడతాం కదా! ఆ కొబ్బరికాయలతో మేము ప్రసాదం కింద ఇలాగ మేము కొబ్బరట్లు వేసుకుంటాం. కొబ్బరట్లు చాలా వేసుకోవడం అనేది అందరికీ అలవాటనమాట. మమ్మీ వాళ్ళ వీధిలో అలాగ అందరికి అలవాటు. సో, నేనైతే మమ్మీ వాళ్ళు చేసినట్టు చేయలేను. నేనైతే ఒక స్టైల్‌లో చేసుకుంటాను. అదే రెసిపీ షేర్ చేస్తున్నాను మీకు. చాలా బావుంటది. పిల్లలకి గూడా చాలా నచ్చుతది. ట్రై చేయండి డెఫినెట్‌లీ. ఇదేంటంటే 2, 3 రోజులు కూడా నిలవ ఉంటది. సో, డెఫినెట్‌లీ ట్రై చేయండి. ఇలా నేను కొబ్బరి మీరు తురుము కింద తీసుకుంటే ఇంకా బావుంటది. నేనైతే మిక్సీ చేసేసుకున్న కొబ్బరికాయ ముక్కలు విత్ ఇలాయచీ అండ్ దాంట్లోనే కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ కాకపోతే మీరు బెల్లం తురుము ఉంటే కంప్లీట్ బెల్లంతో వేసుకోండి అద్దరిపోతది. నేనైతే బెల్లం కొంచెం తక్కువ ఉంది కదా అని చెప్పి షుగర్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత బొంబాయి రవ్వ ఉంటది గదా! మనకు ఉప్మా రవ్వ అంటాము. సో, అది వేసుకున్నాను. నూక అట్టు అనమాట ఇది. నూక కొబ్బరట్టు. సో, ఇదిలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే పంచదార ఏదైతే ఉందో పంచదారది బాగా కరిగి కొంచెం మాయిస్ట్ అవుతది. వాటర్ చూసుకొని వేసుకోండి. తక్కువ వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ అందులో షుగర్ అనేది వాటర్ సబ్స్టెన్స్ లాగా అయితది కాబట్టి సో, ఎక్కువ వేసేసుకోండి. పలచబడిపోతే మనకు అట్లలాగా రావు గదా! మళ్ళీ మీరు అందులో బియ్యపిండో ఏదైనా కలుపుకోవాలి. అది అసలు
బాగోదు. సో కొంచెం కలుపుకొని ఆ మునిగేంత వరకు కొంచెం కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. అది కాసేపు మ్యారినేట్ అవుతుంది. అండ్ ఈ లోపు ఆవాల కోసం అని చెప్పేసి పెట్టిన పులిహోర అంటారు కదా, అలాగనమాట. ఇది మొత్తం ఆయిల్తో పాటే మిక్సీ చేసేస్తున్నాను. నువ్వుల నూనె వేసాను. నువ్వుల నూనెలో మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకొని మిక్సీ చేసేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత అదే మిక్సీలో జార్లోని ఇప్పుడు మనం ఆవాలు అవి చేసాం కదా, అందులోనే నేను ఈ ఏదైతే గోంగూర ఉడకబెట్టామో ఆ గోంగూర వేసేసుకుంటున్నాను అనమాట. చాలా తక్కువ వేసాను గోంగూర, అంటే నాకు ఫస్టే ట్రై చేస్తున్నాను కదా, ఎందుకు అంత ఎక్కువ వేసేసుకోవడం ఎందుకు అని చెప్పేసి తక్కువ వేసుకున్నాను. ట్రస్ట్ మీ పులిహోర అయితే చాలా బాగుంది. అది మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా. అండ్ ఇప్పుడు అసలైన తాలింపు ఉంటుంది కదా, మన పులిహోరలో తాలింపు వేస్తాం, లైక్ ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు అండ్ ఆల్సో పల్లీలు, పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని ఇది తాలింపులో వేసేసుకొని అన్నంలోని ఇది వేసేసుకుందాం, గోంగూర వేసుకొని కలిపేసుకుందాము. అండ్ ఆ తర్వాత చిన్నోడిని అక్కడ కూర్చోబెట్టి వాడిని అలా ఎంగేజ్ చేస్తూ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ప్రవీణ్కి వర్క్ ఉంది, సో తనకి నేను అప్పచెప్పలేను, అందుకని అని చెప్పి. అండ్ ఈరోజు స్పెషల్స్ అయితే చాలా బాగా వచ్చాయి తెలుసా. చక్కెర పొంగల్ కూడా చాలా బాగా వచ్చింది. చక్కెర పొంగలి నేను చేసిన స్టైల్లో కాకుండా బెల్లం పాకం తీసి పాకంలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా నేను ఏంటంటే ఇన్స్టెంట్గా గబగబ చేసుకోవాలి. ఇంక నేను ఇప్పుడు పాకాలు అవి పట్టుకొని చేసుకునేంత టైం అసలు లేదు. యాక్చువల్గా నాకు ఇది చేసుకోవడమే చిన్నోడిని అలా ఎంగేజ్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ చిన్నోడు ఇలా అనుకుంటూ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ అన్నం కొంచెం పలుకు మీద మనం వార్చుకుంటాం కదా. అండ్ ఈరోజు ఏంటంటే నేను కుక్కర్లో వేసేసాను కొంచెం టైం కుదరక. అండ్ ఇక్కడ చిన్నోడిని ఇంకా ఏడుస్తున్నాడు అని చెప్పేసి వాడిని ఎత్తుకొని కలుపుతున్నాను. అండ్ గోంగూర పేస్ట్ బాగా కలిపేసుకున్న తర్వాత ఈ ఏదైతే మనం తాలింపు పెట్టుకుంటామో అందులోనే సాల్ట్ అది యాడ్ చేసేసుకోండి. ఇంకా మనం ఇందులో నిమ్మకాయ రసం వెయ్యము, చింతపండు కూడా వెయ్యము, ఓన్లీ గోంగూర మాత్రమే. యాజ్ ఇట్ ఈస్ పులిహోర ఎలా చేస్తామో అట్లానే, కాకపోతే ఆవపిండి వేస్తాము, ఇంకోటి గోంగూర మిక్స్ వేసుకుని కలుపుకుంటాం. చింతపండు యాడ్ చేయము అండ్ ఆల్సో నిమ్మకాయ కూడా యాడ్ చేయము. సో మేబీ నేను చూసిన రెసిపీలో అయితే ఇదే ఉంది. నిమ్మకాయ కానీ లేకపోతే ఏది కనుక వేస్తే ఇంకా పుల్లగా అయిపోతుంది అనమాట. మనకు బేసిక్గా గోంగూరే కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి చేసుకోండి. ఇది 2 days ఉంటుంది పులిహోర. బయట వదిలేస్తే ఒక రోజు ఉంటుంది, మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 days వరకు బెటర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ డేకి అయితే ఇంకా బాగుంటుంది, ట్రై చేయండి. ట్రావెలింగ్లో మాత్రం పెట్టుకోకండి. మన వాళ్ళు చాలామంది ట్రావెలింగ్లో పులిహోర పెట్టుకుంటారు. ట్రావెలింగ్ గోంగూర పులిహోర అసలు పెట్టుకోకండి. ఎందుకంటే మనం డిఫరెంట్వి బయటకు వెళ్ళినప్పుడు తినేస్తూ ఉంటాం కాబట్టి. నేను ఫస్ట్ ముద్ద పెట్టుకునే ముందు కొంచెం అక్కడ పెట్టాను, గ్యాస్ స్టవ్కి పెట్టి ఆ తర్వాత ప్రవీణ్కి టేస్ట్ చూపించాను అనమాట. సూపర్ అద్దరిపోయేలా వచ్చిందనమాట. అండ్ ఈ లోపు చక్కెర పొంగల్కి మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదా, అది కూడా పెసరపప్పు బియ్యం అది కూడా అయిపోయింది. అది కూడా బాగా మ్యాష్ చేసేసుకుంటున్నాను. మ్యాష్ చేసేసుకొని ఇందులోనే బెల్లం, ఆ వేడి మీదే బెల్లం అది వేసేసుకొని ఇలాచీ పౌడరు అవన్నీ వేసుకొని కొంచెం బెల్లం ఎక్కువ వేసాను, షుగర్ పెద్దగా యాడ్ చేయలేదు, బెల్లం మాత్రం వేసుకున్నాను. ఆ తర్వాత నెయ్యిలో జీడిపప్పు అది ఫ్రై చేసి వేసుకున్నాను, కొంచెం బాగా కరగబెట్టాను అనమాట. సో అది చక్కెర పొంగలి కూడా చాలా బాగా వచ్చింది. కాకపోతే ఈ స్టైల్లో కాకుండా బెల్లం కొంచెం ఫస్ట్ కరగబెట్టి ఆ తర్వాత ఈ మిక్స్చర్ వేసుకుంటే బెల్లం కొంచెం మంచిగా కలుస్తుంది అనమాట. సో పాకం పెట్టి చిన్న లేత పాకం పెట్టి పెడతారు కదా, ఆ టైప్లో పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఈలోపు ఇది కూడా కంప్లీట్ అయిపోయింది, కొబ్బరిట్టు కూడా. కాకపోతే ఈరోజు నేను వేయలేదు, ఇది తర్వాత రోజు వేసాను. నేను తర్వాత రోజు రేపు వ్లాగ్ పెడతాను కదా, మ్యాక్సిమం ట్రై చేస్తాను ఫ్రెండ్స్ రేపు వ్లాగ్ పెట్టడానికి. వ్లాగ్ అయితే షూట్ చేశాను, కాకపోతే చెప్తాను కదా టైం కుదరట్లేదు అనమాట ఎడిట్ చేయడానికి కూడా నాకు. సో అది ఇది కొంచెం బాగా కలిసిన తర్వాత ఇందులోని రెండిట్లోని ఇలాచీ వేసేసాను చక్కెర పొంగల్లోకి అండ్ రోజు కొబ్బరిట్టు మాత్రం మీరు డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొబ్బరికాయ ఇన్కేస్ ఉంటుంది కదా, మన దేవుడికి పూజలకి కొబ్బరికాయలు అవి కొట్టుకుంటాం కదా, సో ఆ కొబ్బరికాయ మంచిగా తురిమేసుకొని జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. శనగపప్పు అండ్ ఇలాచీ పౌడర్ అనేది ఆప్షనల్, షుగరు ఆర్ బెల్లము, బొంబాయి రవ్వ, అంతే, కొబ్బరికూర, ఈ 4 వేసేసి మ్యారినేట్ చేసి సాయంత్రం చక్కగా పిల్లలకి ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చినాక పెడితే చాలా మంచిగా తింటారు. మీరు ఇది అట్టులా కాకుండా ఇది ఉంటుంది కదా పనియారం ప్యాన్ ఉంటుంది కదా, పనియారం ప్యాన్ అంటే గుంత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, అందులో కూడా గుంత పొంగనాల వేస్తే కూడా చాలా బాగుంటుంది. అది కొబ్బరిటిది.
ట్రై చేయండి. నేనైతే మిట్టు ఉంటే ట్రై చేసేదాన్ని. అండ్ కాకపోతే దాంట్లో కొంచెం మైనస్ ఏంటంటే గుంత పొంగనాలు వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పట్టిద్దనమాట. అది కొంచెం మైనస్. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే నెయ్యి వేసుకొని జీడిపప్పు తాలింపు పెట్టుకుంటున్నాను ఇందులోకి. ఆ చక్కెర పొంగల్లోకి జీడిపప్పు అది వేసుకొని ఆ నెయ్యితో పాటే ఇందులో వేసేసుకుంటాననమాట చక్కెర పొంగల్లోకి. అండ్ ఇది నైవేద్యం కింద తీసేసి దేవుడికి నైవేద్యం కింద పెట్టేసి దీపం అనేది పెట్టేసుకున్నాము. సో దాని తర్వాత ఈరోజు టెంపుల్కి వెళ్దామని, ఈరోజు యాక్చువల్గా 3 టెంపుల్స్కి వెళ్దాం అనుకున్నాము. అండ్ నా లంచ్ ప్లేట్ అయితే ఈరోజు ఇది అండ్ గోంగూర పులిహోర అద్దరిపోయింది. మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే చాలా యమ్మీ అనిపించింది. అండ్ దీంతో పాటు చక్కెర పొంగల్ అనమాట. అండ్ ఇది నేను కొంచెం బెల్లం చిన్నది ఉండగానే దించేసాను. ఆ బెల్లం మధ్య మధ్యలో తగులుతూ ఉంటే నాకు బాగుంటుంది అనమాట, అందువల్ల అలా దించేసాను. అండ్ ఆ తర్వాత ఈరోజైతే నేను ఎప్పుడు డ్రెస్సులు కాకుండా ఇప్పటి వరకు ఫీడింగ్ కుర్తీలు, ఫీడింగ్ నైటీలు అయిపోతున్నాయని చాలా రోజులు అయింది కదా అని చెప్పి రెడీ అవ్వలేదు అసలు. జస్ట్ చీర కట్టుకున్నాను అంత, అసలు మేకప్ ఏం కూడా వేయలేదు. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఈ శారీ కూడా ఆల్మోస్ట్ 7 years బ్యాక్ శారీ అనమాట. సో ఎందుకో కట్టుకోవాలనిపించింది, గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి. అండ్ ఇదే పర్టికులర్ శారీ ఎందుకంటే దీని హుక్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్రంట్ హుక్స్ అనమాట. బ్యాక్ హుక్స్ నాకు మ్యాక్సిమం చీరలు అన్నిటికీ బ్యాక్ హుక్సే ఉంటుంది. ఇదైతే ఫీడింగ్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి ఇది కట్టుకున్నాను. చిన్నోడైతే నేను కట్టుకున్న తర్వాత వాడు అలా నా వైపు చూస్తున్నాడు అనమాట. రోజు నైటీలతో ఉంటాం కదా, సో కలర్ఫుల్గా ఏమైనా కట్టుకునేసరికి వాళ్ళు కొంచెం మంచిగా అనిపిస్తాం మనము. సో ఇక్కడైతే జస్ట్ నా హెయిర్కి ఇంకా యాజ్ యూజువల్గా పోనీ డైలీ సెట్ అయ్యిద్ది. సో అదే ఇంకా అంతకుమించి హెయిర్ స్టైల్ సెట్ కాదు. మీకు బోర్ కొట్టినా, నాకు విపరీతంగా బోర్ కొట్టినా ఇంకా తప్పదు నాకున్న హెయిర్కి. ఆ తర్వాత ఫేస్లో ఏమైనా డిఫరెన్స్ తీసుకురావచ్చు, డ్రెస్లో ఏమైనా డిఫరెన్స్ తీసుకురావచ్చు, బట్ నా హెయిర్ మాత్రం అస్సలు డిఫరెన్స్ అనేది తీసుకురాలేమన్నమాట అసలు. ఆ తర్వాత ఉప్పాడ పట్టు శారీ అనమాట. మీరు ఈ శారీస్ చూసే ఉంటారు, అందరి దగ్గర కంపల్సరీగా ఒక 2-3 చీరలు ఉంటూనే ఉంటాయి ఇలాంటి చీరలు. సో పాత చీర అనమాట. సో వాడు నేను చీర కట్టుకున్నప్పటి నుంచి చీర పట్టుకుని ఆడాడు అనమాట. నాకు క్యూట్గా అనిపించింది. అండ్ వాడు పాలు గురించి ఏంటో బాగా అది చీర బాగా చప్పరింగ్ చేస్తున్నాడు అనమాట. వాడి కలర్ అట్రాక్టివ్గా కనిపించిందో ఏంటో పట్టుకొని అసలు చాలాసేపు డ్యాన్స్ చేశాడు వాడు ఏం చేస్తున్నాడు అనేది కరెక్ట్గా నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను, కాకపోతే అసలు కుదరట్లేదు అనమాట వాడు ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నాడు అనేది. ఏబులా ఏం చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నారే? ఏయ్ బంగారమే, ఏం చేస్తున్నారు? తల్లి సో ఇలాగే వాడు చాలాసేపు ఆడాడనమాట. అండ్ నేను ఒక 2-3 వీడియోస్ అలా తీసాను కొంచెం ఇన్స్టాలో పోస్ట్ చేద్దామని. అండ్ నీల్ నందన్ అని చెప్పేసి ఉంటుంది చిన్నోడిది. నేను ఏ పోస్ట్ అయినా ఆ నీల్ నందన్లో పెడుతున్నాను. సో ఎవరైనా ఫాలో చేయాలనుకుంటే చేసేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ జస్ట్ ఇలా కొన్ని షూట్ చేయమని అడిగితే ప్రవీణ్ గారు షూట్ చేస్తున్నారు. ఫేస్ చూసారని అది ఎందుకో చాలా నీరసంగా చాలా దీన్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకో నాకు ఫేస్ నాకే నచ్చట్లేదు ఈ మధ్య. సో ఏం చేయలేం కదా. సో ఆ తర్వాత బ్లౌజ్ అయితే నాకు చాలా లూజ్ అయిపోయింది. దాని తర్వాత చిన్నోడి కోసం అని చెప్పేసి అవకాడో ప్యూరీ చేశాను. ఈరోజు స్నాక్ వాడికి ఫ్రూట్ అవకాడో పెట్టాను అనమాట. ఆ తర్వాత పూజ అనేది చేసేసుకున్నాము. దీపం అది పెట్టిన తర్వాత నాకు చక్కెర పొంగల్ గుర్తొచ్చింది. ఆ తర్వాత పెట్టాను ఇది చక్కెర పొంగల్ అది పెట్టుకొని మొత్తం పూజ అనేది ఫినిష్ చేసుకున్నాం. సింపుల్గా చేసేసాను. ఇంకా పువ్వులు అవి కొంచెం పెట్టుకొని ఆ తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్ళాము. 3 టెంపుల్స్కి వెళ్తాము అని అన్నాను కదా, బట్ ఒక టెంపుల్కి వెళ్ళాము అనమాట. ఎందుకంటే నాకే నీరసంగా అనిపించేసింది, ఇంకా డ్రౌజీగా నీరసంగా. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి కొంచెం కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు. సో అందువల్ల బోన్స్ అవి పెయిన్స్ రావడం, నీరసంగా అయిపోవడం అలా అనిపించేస్తూ ఉంటుంది కదా. అందువల్ల ఇంకా బాబా గుడికి చాలా, ఆ రోజు లక్షవారం అనమాట. జానసం పండగ పడింది లక్షవారము, అదే రథం రాగడం స్టార్ట్ అవుతుంది కదా ఆ రోజు అనమాట అది.
అండ్ బాబా చిన్నోడు పుట్టిన తర్వాత బాబా గుడికి రావడం ఫస్ట్ టైం అనమాట. ప్రెగ్నెన్సీ టైంలో వచ్చాను. ఆ తర్వాత బాబాని చూపించలేదని చెప్పి బాబా గుడికి వెళ్ళాలన్నా సరే బాబా పిలుపు ఉండాలన్నమాట. మనకి షిరిడి వెళ్ళాలన్నా, బాబా గుడికి వెళ్ళాలన్నా, వెంకటేశ్వర స్వామికి ఎలా అనుకుంటామో నేను బాబా గురించి కూడా అలాగే అనుకుంటాను. అండ్ ఇక్కడైతే కొంచెం ఆ బాబా దగ్గరికి వెళ్ళి ఇలా చూపించేసరికి అంటే మా చేతిలోంచి వెళ్ళాడు కాబట్టి కొంచెం ఏడ్చాడు అనమాట చిన్నోడు. ఆ తర్వాత కొంచెం దండం పెట్టేసుకొని కాసేపు టైం స్పెండ్ చేసి యాక్చువల్గా అయితే హారతిపాటికి వెళ్దాం అనుకున్నాం లక్షవారం కదా అని. బట్ హారతిపాటికి అందుకోలేకపోయాము చిన్నోడు కొంచెం పడుకొని పోవడం వల్ల. అందువల్ల హారతిపాటికి వెళ్ళుంటే బాగుండేది. ఒక అరగంట 40 మినిట్స్ పడుతుంది హారతిపాట సాయంత్రము సంధ్యా హారతిపాట. కాకపోతే ఇంకా వెళ్ళలేదనమాట. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ చిన్నోడితో ఆడుకొని ఇంకా పడుకుని పోయామన్నమాట డిన్నర్ చేసేసి. సో ఇది ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. హోప్ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాను. మీకు ఏమైనా ఐడియాస్ థాట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. సో దట్ నేను వ్లాగ్స్ అలా తీయడానికి ట్రై చేస్తాను అనమాట. సో మీ థాట్స్ మీ ఐడియాస్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నా బ్రెయిన్ అంతా డమ్లా ఉంటుందన్నమాట. ఏం చేయాలో ఏంటో తెలియట్లేదు. డైలీ రొటీన్ కాకుండా ఇంకా స్పెషల్గా ఏమైనా చేయాలనిపిస్తుంది కానీ ఏం చేయాలో తెలియట్లేదు. అలా కన్ఫ్యూజన్లో ఉంటున్నాను. మేబీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వల్ల ఏంటో తెలియట్లేదు. సో అలా అవుతుందన్నమాట. రోజు సేమ్లా ఉంటుంది. అందుకని వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి రీజన్. సో మీ ఐడియాస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ గోంగూర పులిహోర మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. చక్కెర పొంగల్ ట్రై చేయకపోయినా పర్లేదు. కొబ్బరెట్టు మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. ఓకేనా? నేను కొబ్బరెట్టుది ఎలా వచ్చింది ఏంటంటే నేను తర్వాత రోజు యాడ్ చేస్తాను. తర్వాత రోజు వేసాను కదా అండ్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత రోజు వేసింది నేను మీకు షేర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, టేక్ కేర్, బాయ్. చిలక అన్నీ ఏం చేస్తున్నాడమ్మా అన్నయ్య? ముట్టుని ఏం చేస్తున్నాడే? అమ్మో చూడు రామ గోవింద రామ గోవింద ఎవడు నా డాడు కూర్చోమ్మా కూర్చోమ్మా కూర్చోలే కూర్చోమంటే నించోని పడేటే. ఇవాళ ర్యాబిట్ టీ షర్ట్ వేసింది చిలక. ర్యాబిట్ వేసింది. నిన్నేమో డాగ్. కూర్చో సరే కూర్చోలే. చూసా బాబా అది గుడ్ మార్నింగ్ అంటే నవ్వుతుంది తెలుసు పొద్దున్నే. గుడ్ మార్నింగ్